ఎలా అనిపిస్తుంది? ప్రీవియస్ గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ 4 నెలల పాలన ఎలా ఉంది? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎవరికాళ్ళు సెల్ఫ్ సర్వైవల్ అనేది ఇంపార్టెంట్ ఏ గవర్నమెంట్కైనా. సో లాస్ట్ గవర్నమెంట్లో దట్ ఈస్ జీరో. రైట్ నౌ దే ఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ గుడ్. ఓకే, అది సో అంటే ప్రతి ఒక్కరికి ఏదో డబ్బులు ఇంటికి పంపించేసి గవర్నమెంట్లు సర్వైవ్ అంటే అవ్వవు. ఓకే, కొంతమందికి లైక్ వితంతువులు, ముసలి వాళ్ళు, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఫైన్. ప్రతి వర్గానికి కులం బేస్గా డబ్బులు ఇచ్చేది సర్వైవ్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పార్ట్ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్కరు పార్ట్ అయ్యి ఏదో పని చేస్తూ ఉండాలి. ఎవరు దోచిన పని అది. అట్లా ఏంటంటే రెవెన్యూ జనరేట్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఫామ్ అవుతుంది, ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉంటారు. సో అది ఈరోజు ఈ గవర్నమెంట్లో దే ఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్. సూపర్ 6 ఇస్తాము అని చెప్పేసి ఐఎమ్ నాట్ వరింగ్ అబౌట్ సూపర్ 6. ఓకే, సపోజ్ టీసీఎస్ దే ట్రైంగ్ టు గెట్ టు వైజాగ్. 10,000 మంది ఎంప్లాయీస్ ప్లేస్ ఉంది. 10,000 మంది అంటే బెంగళూరులో నేను చూశాను ఏసీ ఓల్వో ఏసీ బస్సులు ఉన్నాయి. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎవరు ట్రావెల్ చేయాలి, రూపాయి కూడా రన్ చేశారు. ఇప్పుడు ఏసీ ఓల్వో బస్సులు ఓన్లీ బికాస్ ఆఫ్ ఐటీ దే ఆర్ అని బెంగళూరులో. దానివల్ల ఎంత రెవెన్యూ? బస్సులు, ఇంధనం సప్లై చేసేవాడు, బస్సులు కొనేవాడు, అమ్మేవాడు, కండక్టర్లు, అట్లా ప్రతి ఒక్కటి. హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి, హై లెవెల్ స్కూల్స్ ఉంటాయి. అక్కడ టీచర్స్ ఎంప్లాయ్మెంట్, ఫుడ్, అక్కడ పనిచేసేవాళ్ళు, ఎంటర్ప్రీనర్స్ ఉంటారు. ఓవరాల్గా ఒకటి తీసుకొని వస్తే ఒక కంపెనీ వచ్చిందంటే చాలామంది అది ఆ ట్రై జరగాలి. అన్ఫార్చునేట్గా లాస్ట్ ఏంటంటే మేబీ ఆయన అనుకుంది ఏంటంటే తను ప్రామిస్ చేస్తే సరిపోతుంది అనుకున్నాడేమో. మేబీ ఆయన పర్స్పెక్టివ్లో ఆయన చేయాల్సింది చేసాడు, సక్సెస్ అయ్యాడు. కానీ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ అనగానే సిస్టంలో కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ జనరేషన్ ఉంటుంది చూసావా, అది కావాలి. రెవెన్యూ ఏదో గవర్నమెంట్ ఒకరు ఇచ్చేస్తే ఇంట్లో కూర్చోబెట్టి నెలకు 3,000 పంపిస్తే కుర్రోడు కూడా పని చేయకపోతే ఎండ్ అయిపోద్ది కుటుంబం కూడా. సేమ్ స్టోరీ. సో దే ఆర్ ట్రైంగ్ టు డూ గుడ్. ఓకే, లెట్ us see.